358 ఓట్లు ఎక్కువ వచ్చినాయి మాకు. రేపు మేము రాబోయే ఎలక్షన్లో కూడా ఎక్కువ చూపిస్తామని అనుకుంటున్నాము. మా పిల్లగాళ్ళంతా మేము ఒకటే పార్టీలో ఒక తిరిగి ఒక మాట మీద పోతున్నాం, ఒక్కడే దాని మీద నడిపిస్తున్నాం అంతే. ఇక రేపు వచ్చే ఎలక్షన్లో కూడా మేము ఎంపీ ఎలక్షన్లో కూడా ఎక్కువనే చూపిస్తానని అనుకుంటున్నాము. తర్వాత సర్పంచ్ అంటే ఎవరికి వస్తే వాళ్ళు ఊరంతా కలిసి ఎవరిని పెట్టుకున్నా అంటే వాళ్ళని పెట్టుకుంటాం. నేను అని ఏముండదు ఆడ మాకు. ఆ ఊరంతా కలిసి ఎవరిని పెడదామంటే వాళ్ళని పెట్టుకుంటాం మేము అంతే. ఇక ఇబ్బందులు అంటే పెట్టిర్లేవు, ఒకప్పుడు ఇబ్బందులు అంటే పెట్టిర్రు. పెట్టిన దాన్ని కూడా ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఏం చేయలేము అంతే. ఇక కాంగ్రెస్ పార్టీ మీరు ఉన్న కాడి నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు చూసారు మీ దగ్గర? మేము ఇదే ఎమ్మెల్యేలు చూసినాం. ఎంతమంది చూడలేదు, మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు మీ దగ్గర? మీరు పార్టీలో జాయిన్ అయిన కాడి నుంచి చూసే కాదు. నోవల్ నరసింహ 2 సార్లు చేసిండు, మోతిపల్లి నరసింహ చేసిండు, పోతే ఇంకోలు చేసిండ్రు. మా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఇదే ఎమ్మెల్యే చూసింది. అయితే అప్పటి నుంచి మమ్మల్ని ఒత్తడం చేస్తేనేవారు, మమ్మల్ని తిప్పలు పెడతానేవారు. కానీ ఆ తిప్పలం పెట్టినా ఒత్తడం పెట్టినా కానీ మేమేమి తట్టుకుంటా పార్టీ అయితే ఏం మారలే. నన్ను 16 ఏళ్లకు కమ్యూనిస్ట్ వాళ్ళు పోలీస్ స్టేషన్ పట్టించారు. పట్టించిన కాంచి ఇదే కాంగ్రెస్ చేసుకుంటూ వస్తున్నా. 16 ఏళ్ళ పోలీస్ స్టేషన్ పట్టించారు. 16 ఏళ్ళ నుంచి అదే కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వస్తున్నా. కానీ మేము వేరే పార్టీ మారలేదు. మొన్న మీకు గెలిచిన ఎమ్మెల్యే మందుల సామేలు మీకు ఫోన్ చేసినప్పుడు అందుబాటులో ఉంటుందా? నాకు ఎప్పుడు చేసిన ఎత్తాడు, నా వరకు అయితే నేను ఎప్పుడు చేసిన ఎత్తాడు. అయ్యాల కూడా నాకు ఓట్లు పడతోళ్ళు కూడా టీవీలోకి ఇచ్చిండు, చెల్లల్లో పెట్టిండు. నా పేరు కొత్తపల్లి అధ్యక్షుడు అంటే టీవీలో పెట్టిండు, చెల్లల్లో పెట్టిండు. ఇప్పుడు నేను ఎప్పుడు చేసినా ఎత్తాడు. ఇప్పుడు పోయేది కూడా ఆయన కాడికి ఎప్పుడు చేసినా ఎత్తాడు ఆల్రెడీ. మీ ఊర్లో మొత్తం ఇంద్ర మీన్లు ఎన్ని వచ్చినాయి గతంలో? 250 ఇళ్ళు వచ్చింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి? ఒక్కడు కూడా రాలే మాకు. డబుల్ బెడ్రూమ్ ఒక్కటి రాలే మాకు. ఏది వచ్చింది ఏది రాలే. రైతు బంధు అనేది వచ్చినాయి కానీ పేదోళ్ళకైతే ఏం రాలే. దళిత బంధు వచ్చిందా మీ ఊర్లో? దళిత బంధు రాలే. పేదోళ్ళకి అన్నోనికి ₹1 రాలేదు. అంతేనా? మాకు ఏమైనా కానీ మాకు వచ్చటం అంటే కాదు రైతు బంధు అది కాదు ఆయమన్నోళ్ళ తప్ప పేదోడికి అన్నోడు ₹1 అందలే మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 6 గ్యారంటీ పథకాలు పెడతా అన్నది. 2 అయితే ఆల్రెడీ పెట్టిరు. ఒకటి బస్సు ప్రయాణం, ఇంకోటి 10 లక్షలు. దీని మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజలు ఏమంటుంది దీని మీద? ఇప్పటి వరకు అయితే నమ్ముతుర్రు, పెడతారు. ఇస్తారన్నది అయితే తప్పకుండా ఇస్తారని నమ్ముతుండ్రు. ఎడబడైతే కాంగ్రెస్ ఎనుకో ముందు అయినా కానీ ఇంత ముందు అయినా కానీ ఇస్తారని నమ్ముతుర్రు. ఇప్పుడు కూడా ఇస్తారు వాళ్ళు కూడా, నాకు కూడా నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ నెలలో రైతు బంధు చేస్తారట, తర్వాత లోన్ మాఫీ చేస్తా అంటుండ్రు. ఇంకేముంది ఆయనకి 4 పోతే ఇక 2 గ్యాసులు ఇస్తానని ఆయన అయిపోతూనే ఉంది. ఇంకేముంది? అయితే ఇంటికి 2 లక్షల మన ఇంటికి 2 లక్షలు మాఫ్ చేస్తాను నిన్న కూడా చెప్పింది కదా సీఎం. నిన్న కూడా నేను సెల్ల ఇన్నా, ఇంటికి 2 లక్షలు మాఫ్ చేస్తా అంటున్నాను. గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎట్లా ఉంది, మీరు ఎట్లుంటారు అనుకుంటారు? ఎట్లున్నా కానీ ఇప్పుడు ఏమిటో ఏం కనపలేక. మాకైతే ఇంత ముందు అయితే పేద రైతుకి అనేది అయితే రూపాయి అందలేదు మాకు. ఏది మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడైతే మరి పేదోళ్ళకి ఇండ్లు కట్టిస్తామంటారు, పేదోళ్ళకి సాయం చేస్తామంటారు. మరిగా చేసినప్పుడు చూడ ఇంకా 100 రోజులు అన్నారు కదా, ఆ 100 రోజుల తర్వాత మనం ఏదైనా అడగగలుగుతాం. ఇప్పుడు ఏమడుగుతాం? మన ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుర్రు. అంతకు ముందుకు ఎండి ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, లేకపోతే ఎంఆర్ ఆఫీస్కు ఇవి ఉభయ అప్లికేషన్ చేసుకునేది. ఇప్పుడు ఆఫీసర్లు మన ఊర్లోకి వచ్చారు. దీని మీద ప్రజలు ఏమంటారు? ఏమంటారు? వస్తే రావన్నట్టే డౌట్ ఉన్నది. కానీ వచ్చిన రోజు ఆ 100 రోజుల వరకు వచ్చేది రాంది వాళ్ళకైనా ఉంటది కదా. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి డబుల్ బెడ్రూమ్ అంటే వాళ్ళకి అన్నీయలే కదా. ఇది కూడా కట్టిన పోతే వస్తుంది అన్నట్టు ధైర్యం తక్కువ ఉన్నారు. కానీ ఎటువంటి వస్తుంది అన్న ధైర్యం ఉన్నది. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు ప్లస్ మళ్ళీ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు. దీని మీద మీ మండల ప్రజలకు, మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తాం అనుకుంటారు? ఏం చెప్తాం? ఇప్పుడైతే కాంగ్రెస్ ఏ ఉన్నది మా కాడ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వేస్తారు, సర్పంచ్ కూడా వేస్తారు. వీళ్ళు కూడా ఇక అనుకున్న ఇయ్యలేదు అనుకో, మళ్ళీ సార్ వరకు దాన్ని ఏమంటారు. కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ మీద మొగ్గే ఉంది మా ఊరు. ఇప్పుడు ఆ పోయినసారి అన్న 400 పడ్డాయి కానీ అలా ఇంకో 100 ఓట్లు మాకే వస్తున్నాయి. ఇప్పుడు ఏమైనా 300, 250 ఏం మిగులుతాయి వాళ్ళకు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో ఏ అభ్యర్థి అయితే మీకు మంచిగా ఉంటుందని చెప్పేసి మీ గ్రామ ప్రజలు అనుకుంటారు? ఏం మనకు అభ్యర్థి అంటే మనకు ఇప్పుడు మన ఊరు కాదు, ఎమ్మెల్యే టికెట్ కాదు. అది 6 ఒకడు అయితే మరి పైన ఓళ్ళు పెడతారు, వాళ్ళకే వేస్తాం ఓట్లు. కానీ వేరే వానికి వేయం. అంటే ఏ పార్టీ నాకు ఓటు వచ్చే కాంచి కూడా నేను వేరే కై ఓటు వేయలే. అంటే మీ ఊర్లో మీరు మెయిన్గా బలంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని పెట్టి బలపరుస్తారా? అంతేగాని మనం ఏరే అని ఎట్లా అనుకుంటా చెప్పు. మన ఊరు అయితే మన ఊరు లెక్కలు ఉంటది. మన ఊరు కానప్పుడు మన కాడ ఏముంటుంది చెప్పు. మీ ఊరు ప్రధానంగా ఇప్పుడు ఉన్న సమస్యలు ఏంది?
ఏ సమస్య లేవు. చాలా మంది పేదోళ్ళకి ఇండ్లు లేవు. ఇండ్లు ఒకటి కావాలి మాకు. నేను ఇండ్లు ఒక 7 మందికి ఒకటి చచ్చిపోయి ఒక 5-6 ఏళ్ళు అయినా కానీ వాళ్ళకు టీఆర్ఎస్ పింఛన్లు రానియలేదు. వాళ్ళకు ఒక పింఛన్లు ఈ సమస్యలు ఉంటాయి మాకు. ఈ సమస్యలు మీరు ఎమ్మెల్యే చెప్పిరా? చెప్పినాము కాగితం రూపంగా కూడా రాసిచ్చాము. ఏమన్నాడు? ఇక చూద్దామంటాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఉండగా మీ పార్టీ అన్నాడు మేము చేద్దాము ఇవి వచ్చేదంటే పెడదాము, 1-2 తప్పపోతే మళ్ళీ కూడా పెడదాం అంటాడు. ఇప్పుడు వచ్చే కాడికి వస్తాయి కదా, రాని ఏమైనా తప్పపోయినట్టుంటే అప్పుడు రాసి నేను పెట్టిస్తా, మంత్రి గారిని ఆయన ఫోన్ పెట్టిద్దాం, నువ్వు రా నేను పెట్టిస్తాను. చివరిగా మీ గ్రామ ప్రజలకు మీ మండలకు ఏం చెప్దాం అనుకుంటారు? ఏముంది చెప్ప, మా గ్రామానికి అయితే మేము ఇంతవరకు అయితే నిమ్మలంగానే ఉన్నాం. ఎమ్మెల్యే గెలిచిన కానీ నిమ్మలంగానే ఉన్నాం. ఎవరికి మాకు తగాదాలు లేవు, కొట్టాదాలు లేవు. మాకు కూడా ఇంకా ఏదో కొత్తలు చాలా మంది వస్తామంటారు కానీ పైనుంచి ఆర్డర్ వస్తలేదు. పైనుంచి ఆర్డర్ వచ్చినప్పుడు తీసుకుంటామని చెప్తున్నా అంతే. అయితే ఇప్పుడు మన ఎలక్షన్లో గాదర్కిషోర్ ఓడిపోయిండు. అసలు అంత అట్లా అంత ఘనంగా ఓడిపోవడం కారణం ఏం చెప్పు? ఇక వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళ గుణతత్వం బట్టి ఓడిపోతాడు. మనం ఏం చెప్తాం చెప్పు. అంతకుముందు ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చేది మీ ఊర్లకు? ఓను గాదర్కిషోర్. ఆ గాదర్కిషోర్ అట్టుండో నేను చూడలే 10 ఏళ్ళ కానీ. ఆయన వచ్చినప్పుడు నేను పోలే, నేను చూడలే ఆయనని. వస్తాడైతే గట్టి 2 నెలలకు వచ్చేది కానీ వచ్చేది అనంగిన కానీ చూడలేదు. ఈయన ఆయన అభివృద్ధి అయితే నాకేం కనపడతలే. ఇక కాకుంటే కొన్ని సిమెంట్ రోడ్లు పోసిర్రు. ఇక సిమెంట్ రోడ్లు పోసిర్రు తప్పితే అంతే. ఆయన డబుల్ బెడ్రూమ్లు కట్టేయలే, మాకు ఏం చేయలే. మాకేం కొత్త ఆయన వచ్చాక కొత్త పింఛన్లు కూడా ఏం రాలే. ఇప్పుడు గీత కార్మికులకని, గౌడ సంఘాలకు, మన యాదవ సంఘాలకు, వీళ్ళకు ముసలిలకు పింఛన్లు ఇస్తా అంటారు. మాకు మన ఓట్ల ముంగట ఏమైంది ఎరికేనా, మాకు గొర్రెలు ఇస్తామని మనిషికి 50,000 కట్టుకోరు. 1,96,000 కట్టుకోరు. 1,96,000. అవి ఇంతవరకు పత్తా లేదు, దిక్కు లేదు, దేశ లేదు. ఆ టీఆర్ఎస్ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు రేపు వచ్చే ఓట్లన్నా మాకు ఊడబడాలని ఈ డబ్బులు ఇప్పిస్తామని 4 ఈడికాడు తిప్పుతున్నారు. అవి వచ్చింది లేదు, సచ్చింది లేదు. రేపో ఎల్లుండో మరి ఇంకో 10 రోజులకు మంత్రి కాడ పోయో లెటర్ ఆఫీస్కి వచ్చి అది కలెక్టర్కి ఇస్తే అవి వస్తాయా రావా అన్నది అప్పుడు తేటకు బయటపడుతుంది. అది ఈయన గెలిచిన కాంచి అంత ముందు ఇచ్చిన బాపదే కానీ ఈయన గెలిచిన కాంచి అయితే గౌన్లో ప్రత్యేకంగా ఏమి ఇయ్యలే. ఇస్తానా అన్నారు అంతేగాని ఏమి ఇయ్యలే. దళిత బంధు అసలు ఎన్ని ఓట్లు ఇచ్చారు మీ ఊర్లో? మా ఊళ్ళే అవి రాలే, వచ్చినాయి అన్నారు కానీ ఓనికి ఇయ్యలే. అది కాలే, ఇది పోలే. 10 మందికి వచ్చినాయి అన్నారు. ఆ 10 మంది పంచుకుంటే 3 నెలలు వచ్చింది. ఆ 3 నెలలు పడతాక అవి అటే పోయినాయి, ఇటే పోయినాయి. వచ్చినాయి పైసలు వచ్చినాయి మరి? రాలే, ఒక్కరు కూడా రాలే, 10 మంది కూడా రాలే మా ఊళ్ళో.